లాస్ట్ మాట ఏంటంటే, అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. వాట్ బ్యూటిఫుల్ వర్డ్. అది ఎంత బాగుందంటే ఇంగ్లీష్లో, ప్రియమైన వాళ్ళరా, ఇది ఇంటూ యువర్ హ్యాండ్స్ ఐ కమిట్ మై స్పిరిట్. మీకు విషయం చెప్పనా, యేసుక్రీస్తును ఇప్పుడు వరకు చెప్పిన వాళ్ళందరూ కూడా ఎంతో క్రూరముగా హింసించారు, కానీ ఎవరు చంపలేకపోయారు. ఎవరు ఏం చేయలేకపోయారు? చంపలేకపోయారు. ఎందుకు చంపలేకపోయారంటే, మీ విషయంలో నా విషయంలో కూడా అంతే. నీ ఆత్మ నీలో ఉన్నంత వరకు నువ్వు చచ్చిపోవు. నీకు క్యాన్సర్ వచ్చినా, నీకు ఏ వ్యాధి వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఎలాంటి పరిస్థితి వచ్చినా, నువ్వు 10 అంతస్తులు మేడ నుంచి కింద పడినా, నీ ఆత్మ నీలో ఉన్నంత వరకు ఏమవ్వు? ఆత్మే జీవింప చేయుచున్నది. యేసు ప్రభు వారు కూడా, ఆయన ఎంత మనుషులు శిక్షించినా కూడా ఆయన చనిపోలేదు. ఆయన ప్రాణాన్ని ఆయనే పెట్టాడు. తండ్రి, నా ఆత్మను నీకు నేను అప్పగిస్తున్నాను, నా ఆత్మను నీకు అప్పగిస్తున్నాను అన్నప్పుడు ఆయన ప్రాణము విడిచాడు. అయితే మనకెవరికి కూడా అధికారం లేదు. నా ఆత్మను నీకు అప్పగిస్తున్నాను ప్రభువా అనడానికి లేదు. మనము ఆయన ఎప్పుడు తీసేసుకుంటాడో అంతే. మన ప్రాణమును, మన ఆత్మను ఆయన ఎప్పుడు తీసేసుకుంటాడో ఆయన ఇష్టం. గనుక మనం సిద్ధపడాలి. ఆయన దేవుడు గనక ఆయన ఒక్కడికి అధికారం ఉంది. నా ఆత్మను నీకు అప్పగిస్తున్నాను ప్రభువా అని చెప్పినప్పుడు ఆయన ప్రాణం విడిచెను. ఇన్ ద సేమ్ వే మన శరీరంలో నుంచి కూడా మన ఆత్మ బయటికి వెళ్తే నీ ప్రాణం పోతుంది, నువ్వు చనిపోతావు. దానికి ముందుగానే నీ ఆత్మ కొరకు, నా ఆత్మ కొరకు ప్రభు చేసిన కార్యాన్ని నమ్మి నువ్వు ఆ కార్యము నుండి విశ్వాసం ఉంచి ప్రభువును నువ్వు కొనియాడితే, ప్రభువును నువ్వు ఆయన నీ జీవితం మీద అధికారిగా ఒప్పుకుంటే, నీ ఆత్మ నిత్యత్వము కూడా ప్రభుతో కూడా ఉంటుంది. ఎటర్నిటీ. ఆత్మకు మరణం లేదు. ఆత్మకి ఏం లేదు? మరణం లేదు. యేసుక్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు ఆయన చెప్పాడు, నా ప్రాణమును మీ అందరి కోసం కూడా నేను పెడుతున్నాను, మరలా నేను దాన్ని తీసుకుంటాను. ఎందుకంటే నా ప్రాణం పెట్టడానికే నాకు అధికారం ఉంది, నా ప్రాణమును మరలా తీసుకోవడానికి కూడా నాకు అధికారం ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తుకు మనందరి మీద కూడా అధికారం ఉంది. ఏంటి అధికారం అంటే, మన కొరకు ఆయన ప్రాణం పెట్టాడు, ఆయన ప్రాణాన్ని మరలా తిరిగి తీసుకున్నాడు. ఆయన నమ్మిన వాళ్ళకి కూడా నిత్య జీవం ఇవ్వడానికి ఆయనకు అధికారం ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. మనందరికీ కూడా ఎటర్నల్ లైఫ్ ఇవ్వడానికి ఆయనకు అధికారం ఉంది. కనుక ఆయన యందు విశ్వాసం ఉంచుదాము. పీపుల్ డోంట్ గో టు హెల్ బికాస్ దే ఆర్ సిన్నర్స్. దే ఆర్ గోయింగ్ టు హెల్ బికాస్ దే ఆర్ నాట్ యాక్సెప్టింగ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తును మీ జీవితంలో ప్రభువుగా, రక్షకునిగా, దేవునిగా అంగీకరించి ఆయనను ప్రేమించి ఆయనను ఆరాధించకపోతే మనం నరకానికి వెళ్తాము. కనుక మనం చెప్తాం, వీళ్ళంత పాపులు, వాళ్ళంత పాపులు. పాపమునకు తీర్పు ఆల్రెడీ జడ్జ్మెంట్ అయిపోయింది. ఇందాక తమ్ముడు చెప్పాడు కదా, పాపమునకు జడ్జ్మెంట్ ఏమైంది? అయిపోయింది. జడ్జ్మెంట్ ఈజ్ క్లియర్. ఇప్పుడు కొత్త జడ్జ్మెంట్ ఏంటో తెలుసా? ఆయనను అంగీకరించకపోవడమే పాపము. కనుక ఆయనను ఆరాధించకపోవడమే, ఆయన సన్నిధిలోనికి వెళ్ళకపోవడమే, ఆయన సన్నిధిని గౌరవించకపోవడమే పాపము. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువును ప్రేమిద్దాము, ప్రభువుని ఆరాధిద్దాము, ప్రభువుని గణపరుద్దాము. ఆయన ధైర్యంగా ఆయన చెప్పాడు, నేను చేయవలసిందంతా కూడా నేను చేసేసాను, సమాప్తం అయిపోయింది అని 6వ వచనంలో చెప్పి 7వ మాటకు వచ్చేసరికి, తండ్రి నా ఆత్మను నీకు అప్పగించుకుంటాను. ధైర్యంగా ఉండండి. అందుకే నేను మంచి మంచి మాటలు రాసుకున్నాను. భక్తుడు పేతురు అంటాడు, ఇప్పుడు మీరు గొర్రెల వలె తోవ తప్పిపోయారు. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోయాము. అయితే ఇప్పుడు మన ఆత్మలకు కాపరి, మన అధ్యక్షుడైన ప్రభు యొద్దకు వచ్చాము. గాడ్ ఈజ్ ఎ షెపర్డ్ ఆఫ్ యువర్ సోల్స్. హల్లెలూయా. ఆయన మన ఆత్మలకు కాపరి. ఈజ్ ఇట్ జీసస్ ఈజ్ యువర్ షెపర్డ్ ఆఫ్ యువర్ సోల్? యేసుక్రీస్తు మీ యొక్క ఆత్మలకు కాపరైనా, నీ యొక్క ఆత్మకు కాపరి అయితే నీవు దేని గురించి కూడా భయపడవలసిన అవసరం లేదు. మనమందరమును గొర్రెల వలె దారి తప్పిపోతుంది, కానీ ఇప్పుడు మీ ఆత్మలకు చెప్దాము. ఇప్పుడు జీసస్ ఈజ్ మై షెపర్డ్. యేసుక్రీస్తు నా ఆత్మకు కాపరి. అందరూ చెప్దామా? ఆమేన్. మీ ఆత్మకు కాపరి అయితే ఆయన మీకు అధ్యక్షుడు. అధ్యక్షుడేనా? అధ్యక్ష. నేను ఒకసారి కోర్టుకు వెళ్ళాను, అయిపోయింది ఆ మెసేజ్, కౌంట్ అక్కడితో అయిపోయినట్టు. గ్రీటింగ్స్ అనమాట. నేను ఒకసారి కోర్టులోనికి వెళ్ళి చూస్తున్నాను అనమాట.
కోర్టులో. మొన్న ఒకసారి ఒక లాయర్ నేను వేరే పని మీద వెళ్తే చుదురుగాని రండి అని తీసుకెళ్ళాడు లాయర్లోకి. లాయర్ కదా, మీరు వెళ్ళగానే ఇలాగన్నాలని. ఆయన మన వైపు చూడలే, ఆయన కూర్చొని జడ్జి. లోనికి వెళ్తుంటే ఎలాగనాలి? మళ్ళీ లాయర్లు వస్తున్నారు, ఆయన ఏం చూడట్లేదు వీళ్ళని. ఆయన ఆ జడ్జి వీళ్ళనేమి కూడా చూడట్లేదు. మాకు ఆయన లాయర్ అన్నాడు, కూర్చోండి చూడండి అన్నాడు. నేను అన్నీ చూస్తున్నాను అనమాట కోర్టులో ఏం జరుగుతుందో. ఎవరు లేచి వెళ్ళిపోయినా కూడా ఆయన ఎదురుగుండా వచ్చేసరికి ఏం చేస్తున్నారు? అధ్యక్ష మాట్లాడుతుంటే ఏమన్నారు? అధ్యక్ష, ఈజ్ ఇట్ జీసస్ క్రైస్ట్ ఈజ్ ద లార్డ్ ఆఫ్ యువర్ లైఫ్? ఒక వ్యక్తికి మనుషులు, ఒక జడ్జికి ఎంత భయపడుతున్నారు కోర్టులో. యేసుక్రీస్తు మన ఆత్మలకు కాపరి, ఆయన అధ్యక్షుడు. ఆమేన్. ఎప్పుడు ఈ మాటను చెప్పుకోండి, ఆ మాటను బట్టి మీ జీవితాలు జీవించండి. ప్రభు నీ ఆత్మను కాస్తాడు, కాచి నిత్యత్వంలోనికి తీసుకొని వెళ్తాడు. ఎప్పుడు నీ టైం అయిపోయిందో అప్పుడు నీ ఆత్మను ఏం చేస్తాడు? వద్దు ప్రభువా అంటే డాక్టర్ల దగ్గరికి వెళ్తాను, డబ్బుతో ఉంటాను, అది చేస్తానంటే ఫినిష్డ్, టైము అయిపోయింది. నీ ఆత్మను ఏం చేస్తాడు? తీసుకొని వెళ్తాడు. యుగ యుగములు కూడా ప్రభుతో కూడా మనం ఉంటాము. ఆమె